నయోమి అంటుంది ఇక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను సమృద్ధి గల దానిని వెళితేనే యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. ఇక్కడ 13లో అంటది, 13వ వచనంలో 1:13 యెహోవా నాకు విరోధమాయను. చూడండి, ఇది కృతజ్ఞత లేని మాటలు. దేవుని నియమాల్లో జీవించాలి. ఇప్పుడు బెత్లెహేములో ఉండాలి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లులో కష్టం వచ్చిందని మోయాబు దేశం వెళ్ళడానికి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయింది నయోమి. మరి దేవుని ఆజ్ఞలను పాటించాలి కదా. వెళ్తే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత వెనక్కి రావాలా కదా. వెనక్కి రాకుండా తన 2 కుమారులకి మళ్ళీ అన్య స్త్రీలు ఇచ్చి పెళ్లి చేసింది. మోయాబీ రాండ్రులు ఇచ్చి ఆమె పెళ్లి చేసింది. దేవుని యొక్క ఆజ్ఞలు సెలవిస్తూ ఉన్నాయి. ఏం సెలవిస్తున్నాయి? మీరు మీ కుమారులకి మీరు వివాహాలు జరిగించేటప్పుడు దేవుని ప్రజలైన వారితో జరిపించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ ఏ విధంగానూ సరైన రీతిలో ఆమె జీవించలేదు. సరైన విధంగా ఆమె నడుచుకోలేదు. ఉండవలసిన కాడ ఉండలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఒక కష్టం కలిగిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ వెనక్కి రాలేదు. మరలా వివాహాలు జరిగించవలసిన సమయం వచ్చినప్పుడు కొడుకులకేమో అన్య స్త్రీల నుంచి వివాహం చేసేసింది. చేయవలసిందంతా చేసేసి ఇప్పుడు అంటుంది యెహోవా నాకు విరోధం అయిపోయాడు, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు అని మాట్లాడుతుంది. చాలా మంది జీవితాలు ఇంతే. నడవలసిన రీతిగా నడవరు, పాటించవలసిన రీతిగా పాటించరు, కానీ దేవుని మీద నిందలు మోపుతూ ఉంటారు. కాబట్టి మనం అలాగ జీవించకూడదు. దేవుని యొక్క ఆజ్ఞల్లో జీవించాలి. ఎప్పుడైతే ఆజ్ఞలలో మనం జీవిస్తామో అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.